వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఘన సన్మానం. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పశు సంపద అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్దనక్కలపేట గ్రామంలో మంత్రి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న వయో వృద్ధులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 252 సవరణకు జర్నలిస్టుల వినతి. అక్రిడిటేషన్ల కోతతో 10,000 మందికి ముప్పు. కోరుట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు సంఘాలు. మంతని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన క్రైమ్ రేట్. రామగుండం కమిషనరేట్లో తగ్గిన నేరాలు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పోటీల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అథ్లెటిక్ గౌరవ అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి, శ్రీధర్, మరి లక్ష్మారెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కోచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నిత్య జీవితంలో రాజకీయంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా శారీరకంగా ఉండాలని మరి లక్ష్మారెడ్డి రోల్ మోడల్గా తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి ఒలింపిక్స్లో రాష్ట్రానికి మెడల్ తెచ్చేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రం నుండి అనేక జాతీయ స్థాయి క్రీడలు హైదరాబాద్లో ఇతర జిల్లాల్లో జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో అథ్లెటిక్స్ మాత్రమే కాదు, ప్రతి ఆటలో ఒలింపిక్స్లో రాష్ట్రం నుండి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. ఎక్కడ మ్యాచ్ ఉన్నా నిర్వహణకు ప్రభుత్వంలో ఉన్నవారు మద్దతు ఇస్తామన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు. అందరికీ శారీరక శ్రమ తక్కువై ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందని అందరూ ఉదయం లేవగానే వాకింగ్ ట్రాక్స్కు వచ్చి ఉదయం నడక ద్వారా శారీరక ఫిట్నెస్ ఉంచుకోవాలని సూచించారు. ఇక్కడ కూడా ఏ ఇబ్బంది అయినా లక్ష్మణ్ మా తమ్ముడు తప్పకుండా మాకు సంబంధించిన విషయం ఉన్నాడు, మేము రెస్పాండ్ అవుతాం. అతను సిద్ధారెడ్డిలో ఇక్కడ అయితే క్రీడలకు సంబంధించి అన్ని రకాలుగా ఆలోచన చేసేటువంటి మేమందరం కూడా శాసనసభ్యులు ఉన్నటువంటి మాట మనయేస్తూ ప్రభుత్వ ఆలోచన కూడా క్రీడలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సీనియర్స్ కూడా మేము రిటైర్ అయినప్పుడు ఇట్లుండద్దు, ఆరోగ్య పరిరక్షణకి అలా మారినటువంటి అలవాట్ల వల్ల డైనింగ్ టేబుల్, వెస్టర్న్ లాట్రిన్, దాని తర్వాత సహకార సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్గా 20 ఏళ్లుగా సేవలు అందించి కొండూరు రవీందర్ రావు వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ఘనంగా సన్మానించారు. సహకార సంఘాల్లో ఎనలేని కృషి చేసిన కొండూరు రవీందర్ రావును అభినందించారు. సహకార సంఘాల చైర్మన్గా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నానని, సహకార సంఘాల బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా వారికి నిరంతరం అండగా ఉన్న కొండూరు రవీందర్ సేవలు మరువలేనివని తెలిపారు. కరీంనగర్ సిగ్గిలిలో ప్రెసిడెంట్గా, వారు గంభీరాబాద్ సిగ్గిలిలో ప్రెసిడెంట్గా, సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, డీసీఎంఎస్ మార్కెట్ చైర్మన్గా మరి పెద్ద మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆనాడు సీనియర్స్తో కలిసి మేము సహకార రంగంలో రావడం జరిగింది. ఈ సహకార రంగంలో పార్టీ యొక్క నిధంగా మరి ఈరోజు రైతులకే సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అందరూ కూడా పేరు హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు కాంగ్రెస్ మొత్తం నుంచి సర్పంచ్ వచ్చినారు, వివిధ ప్రభుత్వం రావాలని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతాము. పశు సంపద అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్దనక్కలపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెలు మేకలకు ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశు సంపద పెరగడంతో యాదవ్ సోదరులు ఆర్థికంగా ఎదుగుతారని, వీరి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా గొర్రెలు మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమానికి చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా గొర్రెలు మేకలకు నట్టల మందు పంపిణీ జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ పరంగా ఆ గ్రామాలు జరుగుతున్నప్పటికీ అధికార పరంగా ఈరోజు మంత్రిగా మా చేతుల మీద వెటర్నరీ జేడీ గారు వారి అధికారులు సమన్వయం చేసుకొని ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి కానీ జేడీ గారు చెప్తున్నా ఎక్కడ కూడా ఏ ఒక్క గొర్రెల కాపర్లకు ఏ ఒక్క మేకలు చేసుకున్న యాదవులకు మిగిలిపోయిన ఉండకుండా అందరికీ నట్టల నివారణ అందించే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మీకు ఇంకా కోటా తగ్గింది సార్ మనకు రావట్లేదంటే కూడా నేను మంత్రి గారితో వాకర్సీ గారితో మాట్లాడి ప్రత్యేకంగా నట్టల నివారణకు సంబంధించినటువంటి ఏదైతే ఇవ్వాల్సినవి మీకు తక్కువ పడ్డాయి సార్ అంటే నేను ప్రత్యేకంగా వాటి నట్టల నివారణకు సంబంధించినటువంటి అదైతే ఇంజక్షన్ అవుతున్నదో ఆ మెడిసిన్ కూడా తెప్పిస్తా అని చెప్పేసి మీకున్న కోట కాకుండా ఇంకా అడిషనల్గా కావాలంటే కూడా ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను నక్కలపేట గ్రామ ప్రజల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కామంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఓడితెల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మలేష్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆర్టీఎస్ సభ్యులు పడాల రాహుల్ పాల్గొని కాంగ్రెస్ తరపున సర్పంచ్లుగా ఎన్నికైన వారిని సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్లకు ప్రభుత్వం పార్టీ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సహకార సంఘాల ఎన్నికల్లో ముందుండాలన్నారు. ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన నిధులు వస్తాయని, ముఖ్యమంత్రి గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పారని, శాసనసభ్యుల నిధులు ఇస్తారని తెలిపారు. వేసవి కాలంలో గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమీక్ష చేసుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ప్లాంటేషన్, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. స్కూల్లో విద్యార్థులు, టీచర్లు వస్తున్నారా లేదా చూసుకోవాలని, గ్రామాలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు రాకుండా చూసుకొని ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివేలా చూడాలన్నారు. మంచి అనుభవం ఉన్న టీచర్లు, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. కాళేశ్వరం కూలిపోతే ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు తీసేసి విజీ రామ్జీ అని పేరు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీల పేర్లు వారి చరిష్మా చెరిపేయాలని చూస్తున్నారని తెలిపారు. వాళ్ళు వేసిన ప్రాజెక్టులు, గరీబీ హఠావ్ లాంటి పథకాలు ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాయని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆయనను చంపిన గాడ్సేను ఆరాధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పనిచేద్దామని తెలిపారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత శానిటేషన్, గ్రామంలో ఆరోగ్యంగా ఉండాలంటే, గ్రామీణులందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం. దాంతో పాటుగా ఇంతకుముందు గవర్నమెంట్ సత్రాలు చెప్పినారు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అక్కడ ప్లాంటేషన్ పర్యావరణాలు కావచ్చు, విధంగా అనేక కార్యక్రమాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య, ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోస్ట్ ప్రయత్నిస్తా ఉంది. మీ పాఠశాలలో సరైనగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా, టీచర్లు వస్తా ఉన్నారా లేదా, ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగా మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన సొంత నిధులతో హుజరాబాద్ జనరల్ హాస్పిటల్కి అందజేసిన అంబులెన్స్కు సంబంధించిన పత్రాలను కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ వెహికల్ ఇన్ఛార్జ్ సాంబాయిపల్లి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆసుపత్రి వైద్య అధికారి నల్ల నారాయణ రెడ్డికి అందజేశారు. ఈ అంబులెన్స్ ద్వారా హుజరాబాద్ నియోజకవర్గంలోని రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించడం సులభతరం అవుతుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. హుజరాబాద్ ఆసుపత్రి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, కరోనా సమయం నుంచి నేటి వరకు ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి సమకూర్చారని ఆసుపత్రి వైద్యులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కేజీబీవీ బాలికల విద్యాలయం పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి టాయిలెట్స్ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకి ప్రత్యేక అధికారి స్వప్నతో పాటు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వారి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యార్థులు కొందరు పెడదారి పడుతున్నారని వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిపై శ్రద్ధ వహిస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ నా పిల్లలను మీ దగ్గర పెట్టడం జరిగింది. మీరు విద్యతో పాటు విద్య బోధనతో పాటు మీరు నేర్పించే క్రమశిక్షణ కూడా భవిష్యత్తులో వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 100% మీరు అంటే నాకు తెలిసి ఇంట్లో తల్లి, ఆ తర్వాత తండ్రి, స్కూల్కి వచ్చినాక గురువు, వీళ్ళు నేర్పించినటువంటి క్రమశిక్షణే పిల్లలకు అలవాటవుతుంది. ఫస్ట్ ఇంట్లో తల్లి, తర్వాత నాన్న, ఆ తర్వాత విద్యార్థులకు అది టీచర్ కానీ లెక్చరర్ కానీ మీరు నేర్పించే క్రమశిక్షణే వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నామండి, చాలామంది మత్తుకు బానిసవుతూ ఉన్నారు. అంటే అదొక ప్రమాదకరంగా మరి దేశవ్యాప్తంగా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ ప్రమాదకరంగా మారింది. మేడారం జాతర సమీపిస్తున్న తరుణంలో ఇరుకుగా ఉన్న కల్వర్ట్లను వెడల్పు చేయాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లి వద్ద ఇరుకుగా ఉన్న కల్వర్ట్లను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతని నియోజకవర్గంలోని మంచి రవాణా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన రహదారులు గత ప్రభుత్వ హయాంలో 10 మీటర్లు వెడల్పు చేశామని తెలిపారు. రోడ్లు వెడల్పు జరిగినా కల్వర్ట్లు ఇరుకుగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన ఇరుకుగా ఉన్న కల్వర్ట్లను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎలాంటి అంశాలు లేవనెత్తలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాను నియోజకవర్గ అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ముందస్తుగా ప్రభుత్వం ముందుకు సమస్యలను తీసుకుపోతున్నామని తెలిపారు. ఇవాళ మనం అడవి సోమన్పల్లి సమీపంలో ఉన్న ఒక కల్వర్ట్లో ఉన్నాం. ఈ రోడ్ అంతా 10 మీటర్స్ చేసినాం మేము. పెద్దపల్లి కాటారంకు డిఎంఎఫ్టి నిధులతోటి రోడ్ అంతా 10 మీటర్స్ చేస్తే కల్వర్ట్లు వచ్చేసరికి ఇంకా 7 మీటర్లలోనే ఉన్నాయి. అయితే రోడ్డు 10 మీటర్లు ఉన్నదని వెహికల్స్ చాలా వేగంగా వస్తుంటాయి. దగ్గరికి వచ్చే వరకు కల్వర్ట్ న్యారో ఉంటే ఆ న్యారో కల్వర్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి, పిట్టల్లాగా లేచిపోతుంటారు. కనుక ఇవాళ సూక్ష్మంగా పరిశీలించే నాయకులు ఉంటే ఈ రోడ్డు మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసి వీటిని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. నాలాంటి వాడిని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి మీరే సాక్ష్యం. మన మంత్రి నుంచి బట్టువెల్లి దాకా ఎన్ని కల్వర్ట్లను బాగు చేసినామో, మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద. ఇప్పుడు రేపు మేడారం జాతర స్టార్ట్ అవుతుంది, విపరీతమైన రష్ పెరుగుతుంది ఈ రోడ్డు మీద. తర్వాత మళ్ళీ కాళేశ్వరం పుష్కరాలు వస్తాయి, ఆ పుష్కరాలు వచ్చినప్పుడు విపరీతమైన రష్ వస్తుంది. ఈ నేరో కల్వర్ట్లు ఉండడం వలన యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కరీంనగర్ విద్యానగర్లో పరమేశ్వర గురుస్వామిచే వైభవోపేతంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. 18వ మాలధారణ సందర్భంగా మహాపడిపూజ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన పడిపూజలో అయ్యప్ప దీక్షాస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. గురుస్వాములను ఘనంగా సన్మానించారు. గంగాధర మండలం ఓద్యారం పాఠశాలకు చెందిన 5 క్లబ్ల విద్యార్థులు కరీంనగర్ సెంటర్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ను సందర్శించారు.
ఈ సందర్భంగా మేనేజర్ శశి, టెక్నికల్ ఆఫీసర్లు అనిల్, సతీష్ కేంద్ర గోదాముల విధులు, ఆహార ధాన్యాల శాస్త్రీయ నిల్వల విధానాలు, ఫ్యూమిగేషన్ పద్ధతులు, సాధారణ ఉడికించిన బియ్యం మధ్య తేడాలు, రైస్ మిల్లర్ల నుంచి సేకరణ విధానం, అలాగే తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే విధానాలను వివరించారు. మిడ్ డే మీల్స్ రేషన్ బియ్యంలో ప్రభుత్వం విటమిన్లు కలిపి అందిస్తున్న పోర్టిఫైడ్ రైస్ అంశంపై విద్యార్థులకు తొలిసారిగా అవగాహన కల్పించారు. ఈ పర్యటనతో విద్యార్థులు ఆహార భద్రత, సరఫరా వ్యవస్థపై అవగాహన పొందారని ఈ విషయాలను సహా విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎం పోషణ్ అభియాన్లో భాగంగా నిర్వహించగా ఈకో స్పోర్ట్స్, కాన్షియస్నెస్, స్నేహిత, లాంగ్వేజ్, లాంతర్న్ క్లబ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర మండల విద్యాశాఖ అధికారి ఏనుగు ప్రభాకర్ రావు మార్గదర్శకత్వం వహించారు. 2025 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు వార్షిక నివేదికలు విడుదల చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి గౌస్ ఆలం మీడియాతో మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 3.73% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. 2025లో కేసుల డిటెక్టివ్ 10%, ప్రాపర్టీ రికవరీ 24% పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 786 నమోదు అయ్యాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ వ్యాప్తంగా 44 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని, నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సిపి గౌసాలం హెచ్చరించారు. అటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు అదుపులోనే ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. రామగుండంలో వార్షిక మీడియా సమావేశంలో 2025 ఇయర్ రౌండప్ వివరాలను ఆయన వెల్లడించారు. 2024తో పోలిస్తే 2025లో ఆస్తి రికవరీ 22% పెరిగిందని సిపి తెలిపారు. ముఖ్యంగా సంచలనం సృష్టించిన చెన్నూరు ఎస్బీఐ గోల్డ్ ఫ్రాడ్ కేసును ఛేదించి సుమారు 20 కిలోల బంగారాన్ని రికవరీ చేయడం ఈ ఏడాది అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అంతేకాకుండా గంజాయి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సిపి సూచించారు. జూలై 15న మావోయిస్ట్ అగ్రనాయకులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క శాంతియుత జీవనం గడపాలని పోలీసులకు లొంగిపోవడం జరిగిందని సిపి తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై 7,50,000కు పైగా ఈ చలాన్లు విధించామని, దీని ద్వారా 22,89,00,000 జరిమానా వసూలు చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. శాంతి భద్రతకు భంగం కలగకుండా ప్రజలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని సిపి పునరుద్ఘాటించారు. నూతన అక్రిడేషన్ జారీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 225లోని కొన్ని నిబంధనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది జర్నలిస్టులు తమ అక్రిడేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని TUWJ 143 రాష్ట్ర నాయకులు అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 252 జీవోలో తక్షణమే సవరణలు చేయాలని కోరుతూ కోరుట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రభుత్వం నూతన అక్రిడేషన్ల కోసం జీవో జారీ చేయడం అభినందనీయమైన అంశమే అయినప్పటికీ ఇందులో కొన్ని నిబంధనలు జర్నలిస్టుల జీవనోపాధికి తీవ్ర ముప్పుగా మారాయని వారు పేర్కొన్నారు. గతంలో అమలులో ఉన్న జీవో నంబర్ 239 ప్రకారం పెద్ద పత్రికలకు 20 మంది కరెస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, 4 మంది కెమెరామెన్లకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయగా నూతన జీవో 252లో ఈ సంఖ్యను వరుసగా 12-3కి తగ్గించడం వల్ల అనేక మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లో కోల్పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలోనూ కోతలు విధించారని ఆయన విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శిఖరి రామకృష్ణ మాట్లాడుతూ మీడియా, పత్రికలు, శాటిలైట్ ఛానళ్లకు కూడా గణనీయమైన తగ్గింపు విధించడమే కాకుండా గతంలో కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో INPR ద్వారా ఇచ్చే 12 అక్రిడిటేషన్లను పూర్తిగా రద్దు చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్ మాట్లాడుతూ గతంలో ప్రసారాలు జరుగుతున్న కేబుల్ ఛానళ్లకు ప్రతి జిల్లాకు 4 అక్రిడిటేషన్లు మంజూరు చేయగా ఇప్పుడు ఒక్క జిల్లాకు కేవలం 2 మాత్రమే ఇవ్వడం వల్ల జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం పడనుందని ఆయన తెలిపారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంతకుముందు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు ఇచ్చేవారని, నూతన జీవోలో ఆ విధానాన్ని పూర్తిగా తొలగించడం అన్యాయమని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కోరుకంటి విజయ్, కోశాధికారులు కటకం రాజేష్, గోపీగౌడ్, ఎండి సాజిద్, లక్కం మల్లేశం, శివకుమార్, పుల్లా శ్రీనివాస్, నవీన్, హరీష్, రత్నాకర్, కటకం గణేష్, ప్రభాకర్, సంతోష్, ముఖేష్, జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు 23,000 కార్డులు ఇప్పిస్తే, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 18,000 కార్డులు ఉంటే 23,000 కార్డులు ఇప్పించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఇప్పుడు 23,000 కార్డులలో సగం వరకు తొలగించాలనే సమాలోచనతోని ఈ ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ముందుకు కదులుతుండ్రు. ఆయన ఆలోచన విధానం ఏందో ఇప్పటికీ అంతుచిక్కట్లేదు. ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ అంటే వాయిదాల మీద వాయిదాలు 3 నెలలు 6 నెలలు అని పొడిగిస్తూ కాలాన్ని వెల్లదిస్తున్న. కానీ ఆయన చైర్మన్ అన్న విషయం ఎవరికి తెలియదు. అల్లం నారాయణ గారే చైర్మన్ అనే విషయాన్ని అందరికీ తెలుసు ఇప్పటికీ కూడా. అయితే అలాంటి విధానాలకు స్వస్తి పలుకుతూ జీవో 252ను రద్దు చేస్తూ మా కొత్త విధానాన్ని, అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే జర్నలిస్టులకు హక్కుల కోసం, పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసిందో అదే వాటిని అమలు చేయాలని.
మంతని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఆరింద అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం పాదముద్రలు పరిశీలించి పెద్ద పులి గోదావరి నది దాటి ఆరింద అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, పశువుల కాపరులు అడవిలోకి పశువులను మేత కోసం తీసుకువెళ్లవద్దని సూచించారు. మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామ సర్పంచ్గా గూడూరు తిరుపతి ప్రమాణ స్వీకారంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామ సర్పంచ్గా గూడూరి తిరుపతి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన గూడూరు తిరుపతిని మరియు ఉప సర్పంచ్ను, వార్డు సభ్యులను జువ్వాడి నరసింగరావు శాలువలతో సన్మానించి అభినందించారు. అనంతరం జువ్వాడి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని, అందుకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలుంటాయన్నారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 25,000 రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వెల్లుల్లా గ్రామంలోని మహాలక్ష్మి టెంపుల్కు వెళ్లే రోడ్డుకు జువ్వాడి రత్నాకర్రావు రోడ్డుగా నామకరణం చేశారు. అనంతరం ఎస్డీఎఫ్ నిధుల నుండి వెల్లుల్లా రామచంద్రంపేట మున్నూరు కాపు సంఘ భవనానికి 3 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాన్ని మరియు వెట్టంపేట వీడీసీ భవనానికి 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్లను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అందజేశారు. కంటిన్యూగా సర్పంచ్ గెలవడం అంటే ఆషామాషి కాదు. ఏదో కొంత వ్యతిరేకత వస్తుంది, ఇది చేయలేదంటారు, అది చేయలేదంటారు, ఎక్కడ కూడా కాదు. ఎందుకంటే గ్రామం చిన్నది. ఎమ్మెల్యేలు అంటే పెద్దగా ఉంటాయి గ్రామాలు, 100 గ్రామాలు ఉంటాయి కాబట్టి 2-3 సార్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న గ్రామంలో రిపీటెడ్గా రెండోసారి గెలవడం నిజంగా ఎప్పుడూ కూడా తిరుపతికి ప్రజలకు అందుబాటులో ఉంటాడు. చిన్న చిన్న పనులకు పోలీస్ స్టేషనే కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తుతాడు. ప్రజలు కూడా ఇవాళ రేపు పనిచేసే వాళ్ళు మరి నిరంతరం తను 24/7 అన్నాడు. 24/7 ఇంటూ 365 days అది మర్చిపోయాడు. అంటే ఏడాది పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పడం. మరి ఇలాంటి సర్పంచ్లు మీరు ఎన్నుకోవడం కూడా ప్రజల అదృష్టం, అతనిది కూడా అదృష్టం. పనిచేసే వాళ్ళు కావాలి. ఇవాళ మాకు వేంపేట్ల ఎన్నో కష్టాలు వచ్చినాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఏదైతే ఒకటే చెప్పిన ప్రవీణ్ మనం అధికారంలో ఉన్నాం, ఏది అవసరం ఉంటే అది హామీలు మనం పనిచేసి పెడదాం. తిరుపతికి కూడా అదే చెప్పినాం. విట్టంపేట ఒకరోజు ముందు వెళ్ళినాం, అక్కడ కూడా అదే చెప్పినాం. బండలింగాపూర్లో అదే కార్యక్రమం. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్లో అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. మహేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట వాసిగా గుర్తించారు. హత్య అనంతరం ఇంటి ముందు కారం పొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 12-10 నిమిషాలకి నాకు పొలబళ్ళు వచ్చింది. బయటకు వెళ్ళి మసాలకి వెళ్ళి పోలీస్కి వచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసింది, సార్ పోలు వస్తున్నాడు, సరే వేసిపోయి అక్కడ నేను రాకపోతే వేసిపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాను, సార్ నేను అటే వెళ్ళిపోతున్నాను ఇటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదేంటి సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూడుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూడుకొచ్చిన తర్వాత అటు ఎవరో పిల్లలు నా చూసి ఉడికినాడు. మేము వచ్చి చూసరికి వాడు కొంచెం బాగా ఇంజరీస్ అయ్యాయి, హెడ్ ఇంజరీ ఇవన్నీ. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసి తర్వాత పోలీసులకు ఫోన్ చేసేసి హాస్పిటల్ పంపడం జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసులు. తర్వాత హాస్పిటల్కి పోయేటప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత హాస్పిటల్ మరి ఏమో
నా కొడుకుని చంపేసి ఇక్కడికి ఎందుకు వచ్చిందమ్మా? మాకు తెలియదు అయ్యో, మాకు ఏం తెలియదు. హైదరాబాద్ కాడ ఉంటాడు, మాకు ఏం లేదు. ఏ పని చేస్తాడు? మీ పార్లర్ మెడికేట్ వారి ఇంట్లో కూడా అక్కడ ఊర్లో కారపొడి కొట్టి మంతని ఆర్టీసీ డిపోలోని స్టోర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి విలువైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. డిపోలోని ఒక స్టోర్ రూమ్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో అగ్నిమాపక శాఖ వారు డిపోకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. డిపోలో పెట్రోల్, డీజిల్ బంకు ఉండడంతో ఆందోళన వ్యక్తమైంది. సమయానికి మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో 50,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. పూర్తి సమాచారం కొరకు డిపో మేనేజర్ శ్రవణ్ను సంప్రదించగా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అగ్నిమాపక అధికారి జయ శివశంకర్ వరప్రసాద్ సమయానుకూలంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఘన సన్మానం. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పశు సంపద అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్దనక్కలపేట గ్రామంలో మంత్రి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న వయో వృద్ధులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 252 సవరణకు జర్నలిస్టుల వినతి. అక్రిడిటేషన్ల కోతతో 10,000 మందికి ముప్పు. కోరుట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు సంఘాలు. మంతని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన క్రైమ్ రేట్. రామగుండం కమిషనరేట్లో తగ్గిన నేరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.